హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్ ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గ్రామర్తో పాటు కాన్వర్సేషన్స్, ముఖ్యంగా స్టోరీస్ కూడా చెప్తున్నాం. మన సుమన్ టీవీ ఎడ్యుకేషన్లో రకరకాల వీడియోలు వాళ్ళ ఎక్స్పర్టైజ్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని రంగరించి మీకు అంటే ఒక వీడియో చూసి కూడా సింపుల్గా మీ ఇంటి దగ్గర ఉండి నేర్చుకోవడానికి అనువైన పద్ధతులు చెప్పడం జరిగింది. మనం పాస్ట్ స్టోరీస్ గురించి చెప్తున్నాం. సో స్టోరీకి వెళ్ళే ముందు పాస్ట్ వర్డ్స్, గతంలో మనం చెప్పాలి అంటే ఏం జరిగిందంటే సెకండ్ ఫామ్ తీసుకుంటాం. ఐ వెంట్ దేర్, ఐ స్పోక్ టు హిమ్, హీ మెట్ ఏ పర్సన్. జరగలేదు, హీ డిడెంట్ గో దేర్. డిడెంట్ తర్వాత వివన్ వస్తుంది. ఉండేది హ్యాడ్ అంటే పాస్ట్. ఉండేది కాదు, డిడెంట్ హ్యావ్. హీ డిడెంట్ హ్యావ్ సన్స్, హీ డిడెంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. వాజ్ వర్, అక్కడ ఉండేవాడు. హీ వాజ్ దేర్, అక్కడ లేడు. హీ వాజ్ నాట్ దేర్. దే వర్ ఫ్రెండ్స్, దే వర్ నాట్ ఫ్రెండ్స్. కుడ్ నాట్, చేయగలిగేవాడు, ఒకప్పుడు చేయగలిగేవాడు. హీ కుడ్ డూ ఇట్, హీ కుడ్ నాట్ డూ ఇట్. అలాగే యూజ్ టు, గతంలో అలవాటు చెప్తుంది. ఈ బేసిక్ వర్డ్స్ ఉపయోగించుకుంటే మనం స్టోరీ చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడు నేను ఒక్కొక్క సెంటెన్స్ చెప్తూ దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను. మీరు కూడా ఇంగ్లీష్ చెప్పడం ప్రయత్నించండి. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ ఎక్కడైనా గ్యాప్ అనిపిస్తే అక్కడ పాజ్ చేసుకుని చూడండి. స్టోరీ మొత్తం అయిన తర్వాత మీరు ఓన్గా స్టోరీ మొత్తం చెప్పండి. అలాగే చివరిలో నేను స్టోరీ మొత్తం ఇంగ్లీష్ చెప్తాను. సో ముందు తెలుగులో చెప్తూ ఉంటాను, ఆ గ్యాప్లో మీరు ఇంగ్లీష్లో ప్రయత్నించండి. ఇమీడియట్గా నేను ఇంగ్లీష్ చెప్తా, మీరు కరెక్ట్ చేసుకోండి అది కరెక్టా కాదని. అలాగే చివరిలో స్టోరీ మొత్తం చెప్పుకుందాం. ఒకప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, మోరల్ స్టోరీస్ పిల్లలకు చెప్పండి. ప్రతి మోరల్ స్టోరీలో ఒక మోరల్ ఉంటుంది, అంటే నీతి ఉంటుంది. నీతిని కథలుగా చెప్తున్నారు కాబట్టి అది నీతి వాళ్ళ బాడీలోనే ఉండేది ఒకప్పుడు. అందుకే తప్పు చేయడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు నీతిని మనం పక్కన పెడుతున్నాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. రైట్? సో ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఈ కథ పేరు ఏంటంటే ఏ జరిగినా మన మంచిగా. ఏంటది? ఏ జరిగినా మన మంచిగా. వాట్ ఎవర్ హ్యాపన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఒకటి, ఆల్ ఈజ్ వెల్, అంతా మంచికే. అంతా మంచే. వాట్ ఎవర్ హ్యాపన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఏది జరిగినా మన మంచికే. ఆల్ ఈజ్ వెల్, అంతా మంచే. ఈ కాన్సెప్ట్ మీద ఒక స్టోరీ చెప్పుకుందాం మనం. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్. అతనికి ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. అతని మంత్రి కూడా. హీ హ్యాడ్ ఎ బోసమ్ ఫ్రెండ్. బోసమ్ ఫ్రెండ్ అంటే ప్రాణ స్నేహితుడు. అండ్ హీ వాజ్ హిస్ మినిస్టర్. అతని మంత్రి అతను. అంటే అన్ని విషయాలు అతనే పట్టించుకునేవాడు. హీ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ ది కింగ్. వాళ్ళు చాలా సరదాగా ఉండేవాళ్ళు. దే వర్ సో జెల్వెల్, సరదాగా కలిసిపోయి ఉండేవాళ్ళు. అండ్ దే వర్ సో ఫన్ అండ్ దే యూస్ టు డూ లాట్ ఆఫ్ ఫన్. అంటే చాలా అంటే ప్రపంచంలో మిత్రులు అంటే వాళ్ళే అనుకునేవాళ్ళు. ద ఎంటైర్ వరల్డ్, ద ఎంటైర్ కింగ్డమ్ పీపుల్ యూస్ టు థాట్ అబౌట్ దేర్ ఫ్రెండ్షిప్. వాళ్ళ స్నేహం గురించి రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఒక్క ముసలాయన వీళ్ళని చూశాడు. వాడికి అసూయ పుట్టింది. వన్ ఓల్డ్ మ్యాన్ సా దీస్ టూ ఫ్రెండ్స్ అండ్ హీ గాట్ జెలస్, లేదా ఎన్వియస్ అన్న జెలస్. అసూయ పుట్టింది. వీళ్ళని విడదీయాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు సపరేట్ దెమ్. హీ వాంట్ టు క్రియేట్ ఎ రిఫ్ట్. రిఫ్ట్ అంటే చీలిక. ఆ రిఫ్ట్ని లేదా గ్యాప్ క్రియేట్ చేయాలనుకున్నాడు. ఒక్కరోజున వీళ్ళిద్దరూ చెరువు గట్టు మీద వెళ్తుంటే ఆ ముసలాయన మంత్రి గారిని పక్కన పిలిచాడు. వన్ డే ద కింగ్ అండ్ మినిస్టర్ వాజ్ గోయింగ్ అట్ ద రివర్ బ్యాంక్. నది ఒడ్డున వెళ్తుంటే పిలిచాడు. ఎట్ ద రివర్ బ్యాంక్ అండ్ హీ కాల్డ్ ద మినిస్టర్. మంత్రి ఏమన్నాడంటే, పక్కకు రాను, ఏమన్నా ఇక్కడే చెప్పమన్నాడు. ద మినిస్టర్ సెడ్, ఐ డోంట్ వాంట్ టు కమ్ సపరేట్లీ ఆర్ కమ్ ఎసైడ్. పక్కకు రాను. టెల్ మీ వాట్ ఎవర్ ఈజ్ ఇట్ హియర్. టెల్ మీ వాట్ ఎవర్, ఏది ఉన్నా ఇక్కడే చెప్పు అన్నాడు. ఆయన ఒప్పుకోలేదు. సార్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం, మీరు పక్కకు వస్తేనే చెప్తాను అన్నాడు. ద లేమన్ సెడ్, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, ఇఫ్ యూ కమ్ అసైడ్ ఓన్లీ ఐ విల్ టెల్. మంత్రి ఏమనుకున్నాడంటే అదేమన్నా రాజుగారి సెక్యూరిటీ సంబంధించిన విషయం ఏమో అని పక్కకు వెళ్ళాడు. ద మినిస్టర్ థాట్ ఇట్ మైట్ బీ ద ఇష్యూ ఆఫ్ ద కింగ్స్ సెక్యూరిటీ. దెన్ హీ మూవ్డ్ ఫ్రమ్ ద ప్లేస్ అండ్ హీ వెంట్ అసైడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అడిగాడు, వడ్ల గింజలు ఏముంటుందండి అని అడిగాడు చెవులో. హీ ఆస్క్డ్, వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్యాడీ గ్రెయిన్. చాలామందికి వడ్ల గింజ అంటే ప్యాడీ గ్రెయిన్. ద ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్ సీక్రెట్లీ టు ద మినిస్టర్, వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్యాడీ గ్రెయిన్. ఈయన కోపం వచ్చింది. ఈ గాట్ యాంగ్రీ అండ్ సెడ్, అరే వడ్ల గింజలు ఏమిటి, బియ్యపు గింజ. వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్యాడీ గ్రెయిన్, రైస్ గ్రెయిన్ ఈస్ దేర్. వడ్ల గింజలో బియ్యపు గింజ ఉంటుందని చెప్పి వచ్చేసాడు.
He said the answer and came to the king. రాజు అడిగాడు, మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటా. ద కింగ్ ఆస్క్డ్, వాట్ డిడ్ యూ డిస్కస్? ఆయన ఆడ పిచ్చోడండి, వడ్ల గింజలు ఏముందని అడిగాడని. దెన్ హీ సెడ్, ఈజ్ ఎ మ్యాడ్ ఫెలో, ఈ జస్ట్ క్రేజీ ఫెలో, ఈ ఆస్క్ మీ అబౌట్ ద ప్యాడీ గ్రెయిన్. రాజు నమ్మల. ఈ మాత్రం వడ్ల గింజ కోసం నేను పక్కకి ఎందుకు తీసుకెళ్ళాడు? జస్ట్ ఫర్ ద స్మాల్ ఇష్యూ వై డిడ్ హీ ఆస్క్ యూ టు కమ్ అసైడ్? దీనికోసం పక్కకి ఎందుకు రమ్మన్నాడు. దాని కింగ్ గాట్ సస్పెక్షన్. వాడు వేసిన విత్తనం మొదలైందనమాట. వాడు వేసాడు కదా ఇద్దరు ఎడగొట్టాలని. కింగ్ గాట్ సస్పెక్షన్, అనుమానం స్టార్ట్ అయింది. డేస్ వెంట, కొన్ని రోజులు గడిచే. డేస్ వెంట ఆన్. ఆఫ్టర్ సమ్ డేస్ వాళ్ళిద్దరూ ప్రాక్టీస్ చేస్తున్నారు ఖడ్గంతో యుద్ధం. వెన్ దే బోత్ వర్ ప్రాక్టీసింగ్ విత్ ద స్వర్డ్. స్వర్డ్ అంటే ఖడ్గం. ఖడ్గంతో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సడన్గా మంత్రి గారి చేతిలో ఉన్న ఖడ్గం జారిపోయి వెళ్ళి రాజుగారి బొటకనే దిగిపోయింది. Suddenly the minister's sword slipped down and it went and cut the thumb of the అంటే బొటకనేలు, thumb of the king. రాజుగారికి ఆ రోజు ప్లాన్ చేసింది ఇదేనా, బొటకనేలు మనిషికి అవసరం, వాడు చెప్పాడు నా బొటకనేలు నరికేసావు కదా అని. దెన్ కింగ్ సెడ్, యూ వాంటెడ్లీ కట్ మై థంబ్. అయ్యి బాబా అలా కాదండి బతులాడు. హీ రిక్వెస్టెడ్, బట్ కింగ్ డిడ్ నాట్ కేర్ అండ్ కింగ్ ఆర్డర్డ్ ద మినిస్టర్ టు కీప్ ఇన్ ద జైల్. ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో వేస్తున్నప్పుడు కూడా ఒక మాట అన్నాడు, ఏది జరిగినా మన మంచిగా అన్నాడు. అగైన్ మినిస్టర్ ఎక్కడ ఏడోలా బాధపడ, నా మిత్రుడు నన్ను ఎందుకు ఇలా అర్థం చేసుకోండి. కింగ్ డిడ్ నాట్ షో హిస్ కన్సర్న్ బట్ ద మినిస్టర్ డిడ్ నాట్ ఫీల్ బ్యాడ్. వాట్ ఎవర్ హ్యాపన్ ఇట్ ఈస్ ఫర్ గుడ్, ఆల్ ఈజ్ వెల్. మళ్ళీ ఇదే మాటలు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ మెనీ డేస్ రాజు గారు వేటకు వెళ్ళాడు. ద కింగ్ వెంట్ టు ద హంటింగ్. ఆయన వెతుకుతూ చాలా లోపలికి వెళ్ళిపోయాడు అడవిలోకి. సో ఇన్ సెర్చ్ ఆఫ్ ది యానిమల్స్ హీ వెంట్ టు ద డీప్ ఫారెస్ట్. అప్పుడు పొద్దుగుపోయింది అనవసరంగా. ఇట్ వాజ్ సన్సెట్. సడన్లీ ఇట్ సన్సెట్. ఆయన దారి మర్చిపోయాడు. హీ ఫర్గాట్ ద వే. అనుకోకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ వెంట్ ఇన్ టు ద డీప్ ఆఫ్ ది ఫారెస్ట్. అక్కడ కొంతమంది ట్రైబల్స్ ఆయన పట్టుకుని కట్టేశారు. దేర్ వర్ సమ్ ట్రైబల్స్, దే కాట్ హిమ్ అండ్ దే అరెస్టెడ్ హిమ్. ఈయన నేను రాజును అని చెప్తుంటే వాళ్ళకి అర్థం అవట్లేదు. హీ సెడ్ ఐఎమ్ కింగ్ బట్ దే డిడ్ంట్ అండర్స్టాండ్, దే ఆర్ దర్ ఓన్ లాంగ్వేజ్. అరే బాబు నన్ను వదిలిపెట్టండి వెళ్ళిపోవాలన్నాడు. హీ సెడ్, హీ రిక్వెస్టెడ్ దెమ్ టు లీవ్. వాళ్ళు వదిలిపెట్టలేదు. దే డిడ్ంట్ లీవ్ ఇట్. వాళ్ళు ఈయన జీవితాన్ని వాళ్ళ దేవతకు బలి ఇవ్వాలనుకున్నారు. దే వాంటెడ్ టు సాక్రిఫై హిజ్ లైఫ్ టు దేర్ గాడెస్. దేవతకు నరికి బలిద్దాం అనుకున్నారు. దే వాంటెడ్ టు సాక్రిఫై ద కింగ్ టు ద గాడెస్. ఆ విషయం అర్థమైంది. ద కింగ్ అండర్స్టూడ్. మళ్ళీ బతినాడు. ద అగైన్ ఈ రిక్వెస్టెడ్. బట్ వాళ్ళకు ఒక ఆచారం ఏమిటంటే శరీరంలో లోపాలు ఉన్న వాళ్ళని దేవతకి బలివ్వరు. దే హ్యాడ్ ఎ ప్రిన్సిపల్ దట్ దే షుడ్ నాట్ గివ్ ఎనీ డిఫెక్ట్ పర్సన్ టు ద గాడెస్. వాడిని చంపడానికి వెళ్లే ముందు, బిఫోర్ దే సాక్రిఫై హిమ్, బిఫోర్ దే కట్ హిస్ నెక్, దే అబ్జర్వ్ టాప్ టు బాటమ్, దే సా దేర్ వాజ్ నో థంబ్. బొటకన వెళ్ళేది కాబట్టి దే వదిలిపెట్టేసేవాడు. దే లెఫ్ట్ ద కింగ్. బాబు రక్షించేవాడు ఆ బాబు అనుకొని. దెన్ హీ ఫెల్ట్ సో హ్యాపీ, హీ టర్న్ బ్యాక్. ఎనీహౌ హీ ఫౌండ్ ద వే. రాజ్యానికి వచ్చాడు. హీ కేమ్ బ్యాక్ టు ద కింగ్డమ్. రాగానే ఫస్ట్ వెళ్ళి ముందు మిత్రుడిని కావలించుకున్నారు. బాబు నువ్వు ఆ రోజు చేయి నరకపోతే నేను వాళ్ళు చచ్చిపోయేవాడినే, కావలించుకొని బయటకు విడిపించాడు. దెన్ హీ వెంట్ అండ్ హగ్ ద ఫ్రెండ్ అండ్ లెఫ్ట్ హిమ్ ఫ్రమ్ ద జైల్, రిలీజ్డ్ ఫ్రమ్ ద జైల్. అప్పుడు కూడా ఏది జరిగినా మన మంచిగా అన్నాడు ఈయన మళ్ళీ. ఈ సెడ్ ద సేమ్ వర్డ్, ఆల్ ఈజ్ వెల్, వాట్ ఎవర్ హ్యాపెన్ ఇట్ ఈస్ ఫర్ గుడ్ ఓన్లీ. అప్పుడు మరి పిచ్చోడా నిన్ను తీసుకెళ్ళి జైల్లో పడేసి ఇంకా మంచిగా అంటావంటే, ఇఫ్ యూ డిడ్ నాట్ అరెస్ట్ మీ, నన్ను అరెస్ట్ చేసిపోతే నేను కూడా నీతో పాటు వచ్చి ఉండేవాడిని, నిన్ను వదిలేసి నన్ను వేసేవాళ్ళు అన్నాడు. సో యూ అరెస్టెడ్ మీ, యూ కెప్ట్ మీ ఇన్ జైల్. ఇఫ్ యూ డిడ్ నాట్ అరెస్ట్ మీ, ఐ వుడ్ హ్యావ్ కమ్ విత్ యూ. ఇన్స్టెడ్ ఆఫ్ యూ దే వుడ్ హ్యావ్ కిల్డ్ మీ. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ మీ అన్నాడు. ఇది కూడా మంచిగా జరిగింది అన్నాడు. అంటే ఆయన పాజిటివ్ యాటిట్యూడ్. ఏది జరిగినా మనం అంటే కొన్ని మన చేతుల్లో ఉండవు. జరిగిపోయినప్పుడు దాని గురించి నాకే ఎందుకు జరిగిందని బాధపడకుండా ఏది జరిగినా మనం మంచిగా ముందుకు అడిగిపోతే గతాన్ని మర్చిపోయి ఒక అడుగు ముందుకు. ఇలాంటి తత్వాన్ని పిల్లలకు నేర్పించాను. ఎందుకంటే ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చినాను, ఫస్ట్ క్లాస్ ఫెయిల్ అయినాను. ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అవటం ఏముంది చెప్పండి. మాకు 10th వచ్చారు ఫ్యాస పైలే మాట తెలియదు. ఇలాంటివి కాకుండా సే ది స్టోరీ అండ్ యూ విల్ గెట్. సో ఒకసారి స్టోరీ మొత్తం ఇంగ్లీష్లో చెప్తాను. ముందు ఇక్కడ పాసెస్ మీరు చెప్పడానికి ట్రై చేయండి. తర్వాత నేను చెప్పేది వినండి. 2 మ్యాచ్ చూడండి, ఖచ్చితంగా వస్తుంది. సో రాకపోతే మళ్ళీ ఒకసారి చూడడం, బేసిక్ వర్డ్స్ నేర్చుకోవడమే. Once upon a time there was a kingdom, and the king there was a king, and in the kingdom there was a king. The king had a bosom friend, and he was his best minister. And they used to go together. They used to make lot of fun. They used to play lot of games also. And the entire kingdom used to discuss about their friendship because he is a bosom friend to the king. And one old man saw all these things. He got jealous on him. He wanted to
separate. He wanted to create dispute with these two people. One day, when they were walking at the river bank, he called the minister to come aside. The minister did not accept initially, but later on he said it's the security of king, and he thought it may be the problem to the king. He left the king and went away from the king, and he spoke to the old man. But instead of telling something, the old man asked a question, what is there in the paddy grain? The minister got angry, but silly question he gave answer. In the paddy grain there's rice grain, and he came back. When he came back, king asked, what did he discuss? He said nothing. He said the same thing what happened, but the king did not believe, because the old man has given such a build-up that there is a secret. So king got something suspicion on the minister. He was waiting. After many days, when they were practicing the art with the sword, suddenly the minister's sword slipped down and it went and cut the king's thumb. And king felt very bad and he got angry. Oh, that was the thing you planned on the day with the old man. He thought it was a pre-planned. Immediately he arrested the minister and ordered him to keep in the jail. They kept jail. After many days, the king went to the forest for hunting. He searched. He did not get anything. On the way of search, it was sunset, but he did not observe. After darkness, he did not find the way to come back. He reached the deep forest. Suddenly, some tribals saw him. They arrested him. And the king requested the order, but they didn't care because they didn't understand the language. So they decided to sacrifice his life to their goddess, and they wanted to cut his neck at the statue of their goddess. And king thought it was the last day of his life. But they had a culture, they had a principle. They could not, or they do not accept a person with a defect in the body. As per that principle, they saw the entire king's body and they saw there was no thumb. They thought he was a defective person. They left him, and then and there itself. Then he felt very happy. Anyhow, I got a life. He moved from the place. He reached the kingdom. The moment he reached the kingdom, he went to the minister. He released and hugged. Oh, my dear friend, because of you, because of that activity, today I am alive. Otherwise, I would die in the hands of the tribals. But the minister said same thing. Everything happened for our good only. Whatever happened, it is for good only. All is well. Same words he repeated. The king got angry and asked, I got benefit. What benefit did you get? Do you know one thing? If you did not arrest me, I would come with you. I would have come with you. They would have killed me. Whatever happened in our life, it is for good. So moral of the story, something happens in our life which is not in our hands. Take it positive. Accept it. Don't cry for that. So practice this story until you get the fluency. And we are going to come up with some more concepts to learn. So learn, watch all the videos, subscribe and learn English. Thank you.